ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులపై స్పందించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించారు. తాను అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో పనిచేశానని, ఎప్పటికప్పుడు సమీక్షలుంటాయని అన్నారు. తాను కేసీఆర్ బాధితున్నే అన్న ఆయన చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని కోర్టుకు తెలిపారు. కేసీఆర్ క్యాష్ తనది ఒకటే అయినందునే తన్ని వేధిస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లానని, అది పూర్తయిన తర్వాత వెంటనే ఇండియాకు తిరిగి వస్తానని చెప్పారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులపై స్పందించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించడం జరిగింది. తాను అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలో పనిచేశానని, ఎప్పటికప్పుడు సమీక్షలుంటాయని ఆయన అన్నారు. తాను కూడా కేసీఆర్ బాధితున్నే అన్నటువంటి ఆయన చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని కోర్టుకు తెలిపారు. కేసీఆర్ క్యాష్ తనది ఒకటే అయినందుకే తనని వేధిస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లానని, అది పూర్తయిన వెంటనే ఇండియాకు తిరిగి వస్తానని అంటున్నారు ప్రభాకర్ రావు.